Thank you very much for giving me this opportunity to share my wisdom. రంగనాథ్ మాస్టర్ గారికి, మాతర్ ఫౌండేషన్, నాగమణి గారికి, పార్టిసిపెంట్స్ అందరికి కూడా మనకు కుండలిని జాగృతిలో ఇంతవరకు 7 చక్రాలు 6 చక్రాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 7వ చక్రం వచ్చి సహస్రార చక్రం. అది కానీ సహస్రార స్థితి అంటారు చక్రం అనే బదులు కూడా. దీనికి సంబంధించిన పుస్తకం ఏదైతే అందరూ అడిగారు కాబట్టి దాని జస్ట్ శాంపిల్ ప్రింట్ నేను తీసుకున్నాను. ఇది మీకు A5 సైజులో వస్తుంది. ఇది వచ్చేసి అమ్మవారు థర్డ్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మన సైన్స్ పరంగా కుండలిని ఎక్స్ప్లెయిన్ చేయటం. ఎప్పుడైతే ఈ 6 చక్రాలు ఓపెన్ అయిన తర్వాత మనం సహస్రార స్థితిలో ఉంటాం. సహస్రార స్థితి అంటే అది లయస్థితి. ధ్యానం చేసినప్పుడు లయ చెందినప్పుడు ఏంటంటే మనలో ఉన్న ఈ ఈవెన్ ఫ్యూ సెకండ్స్ ఉన్నా కూడా ఐ థింక్ మీరుండే డ్యూరేషన్ బట్టి మనం కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మొత్తం ఏదైతే కర్మలు గత జన్మల నుంచి వచ్చాయో అవన్నీ దగ్ధమైపోతాయి. అందుకనే కోటి ధ్యాన సమం లయ అని చెప్పంటారు కదా. ఆ లయ స్థితిలో ఉన్నప్పుడు మనకు ఎనార్మస్ ఎనర్జీ అంటే మన కుండలిని జాగ్రత్త అయిపోయి కుండలి నుంచి వచ్చే ఈ సహస్రాల నుంచి ఓపెన్ అయ్యి సుషుమ్నా నాడి ద్వారా ఏదైతే ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ ఉన్న తర్వాత ప్లస్ పైనుంచి వచ్చే రెండు కలిపి ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. అవి లయం చెందినప్పుడు మనకి ఆ స్థితి వస్తుంది. స్థితి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇన్ఫినిట్ అనంతమైన శక్తి మనకు వస్తుంటుంది కాబట్టి ఆ స్థితిలో ఉంటాం. మనం ఏదైతే మామూలుగా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ లిమిటెడ్ ఎనర్జీస్, అంటే మీరు ఏ లెవెల్లో ఉన్నారో దాన్ని బట్టి మీ ఎనర్జీ. సపోజ్ మీరు ఫిజికల్ గా ఫైట్ చేస్తున్నారు అనుకోండి ఒకరికొకరు, అప్పుడు ఏదైనా మీ ఎనర్జీ లెవెల్స్ బిలో 100, 0 to 100 ఉంటాయి. అదే ఒకరికొకరు నోటి ద్వారా ఫైటింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, తిట్టుకోవటం అలాంటివి, అప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ 0 to 200 లోపు ఉంటాయి. లేకపోతే మీరు గుర్తింపు కోసం ఫైట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మణిపూర్ చక్రం ఉంటుంది 0 to 300 లెవెల్స్ లో ఉంటారు. అలా కాకుండా మీలో ఉన్న ద్వేషము, అసూయ, ఈర్ష్య ఇలాంటివన్నీ తొలగించుకొని ఎప్పుడైతే అన్కండిషనల్ గా ఒక ఇవ్వటం స్టార్ట్ చేస్తారనుకోండి వేరే వాళ్ళకి, అంటే మీలో ఉన్న జ్ఞానాన్ని, తర్వాత ఏదైనా ఏదో విధంగా ఇవ్వటం ఇచ్చేసే తత్వం మీలో స్టార్ట్ అయినప్పుడు మీ ఎనర్జీస్ వచ్చేసి 0 to 400 ఉంటుంది. అలా కాకుండా ఇంకా మీ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మన యొక్క విశుద్ధ స్థితి, అంటే విశుద్ధి అంటే మొత్తం ఇక్కడ శుద్ధిగా ఉండటం. శుద్ధిగా ఉంటున్నప్పుడు ఏంటంటే మన మాట్లాడే ప్రతి మాటలో కూడా అవేర్నెస్ ఎప్పుడైతే చేస్తారో, అంటే మీకు ఈ త్రికరణ శుద్ధి ఉండాలి. అంటే మీ భావనలో కానీ, ఆలోచనల విధానంలో కానీ, తర్వాత మాటలో కానీ, చేసే క్రియల్లో కానీ, ఇవన్నీ ఎప్పుడైతే మీరు శుద్ధిగా ఉండి చేస్తారో మీ ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి 0 to 500 ఉంటుంది.
దానికి నిదర్శనం ఏంటంటే మాటే మంత్రంగా అవుతుందన్నట్టు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా నిశ్శబ్ద స్థితిలో అంటే అవసరం వచ్చిన వాటికే మాట్లాడుతుంటారు. మిగతా టైంలో వాళ్ళంతట వాళ్ళు మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇంకా మనకు ఈ ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనకి ఎనర్జీ లెవెల్స్ బియాండ్ 600 వెళ్తుంది. 600 నుంచి అప్పుడేమవుతుందంటే మీలో ఏదైతే భావన కలుగుతుందో అది జరుగుతుంది. అది ఎనర్జీ లెవెల్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే అది మంచి గాని, చెడు గాని ఏదైనా మీకు ఆలోచన అనేది వెంటనే అయిపోతుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ కనుక బాగుంటే. తర్వాత జరగబోయే విషయాలు గూడా మీకు తెలుస్తది. అది ఎలా అంటే మీకు ఆహ్, స్వప్నంలో కానీ, లేకపోతే ఈ ఈ రూపంలో అంటే మనకు రిపిటేటివ్ ఇన్సిడెంట్స్ ధ్యానంలో గాని మీరు క్వెషన్ ఏసుకున్నప్పుడు వాటికి జవాబులన్నీ వస్తున్నాయి. ఇది ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినప్పుడు. ఆజ్ఞచక్రం ఓపెన్ అయిన తర్వాత ఇంకా సహస్రార స్థితి. సహస్రార స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే, ఈ స్థితిలో ఉండేవాళ్ళు చాలా మంది యోగులుంటారు. ఇప్పుడు మీరు పత్రిజీ గారు ఇలాంటి వాళ్ళు తీసుకున్నప్పుడు ఎవరినైనా, అయితే శ్రీకృష్ణుడు గారిని, వాళ్ళేంటంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఆహ్, వాళ్ళు ప్రపంచానికి ఏదైతే కావాలో ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడిని తీసుకున్నారనుకోండి. ఆయన భగవద్గీత అనే పుస్తకాన్ని మనకు ఆహ్, ఇచ్చారు. సో, ఆ స్థితిలో ఎప్పుడైతే ఉన్నవాళ్ళు మన సమాజానికి ఎప్పుడు గైడింగ్‌గా ఉంటారు. సో, శాస్త్ర స్థితి గురించి మనకు లలితా సహస్రనామంలో ఏం చెప్పారనేది మనం ముందు చదువుదాం. శాస్త్రదళ పద్మస్థ సర్వ వర్ణోపశోభిత సర్వాయుధ ధరాశుక్ల సంస్థిత సరతోముఖి. అంటే శాస్త్రదళ పద్మ అంటే పద్మ స్థాయే నమః అంటే బ్రహ్మరంధ్రంలోని శాస్త్రదళ పద్మంతో యాకిని రూపంలో ఉంటుంది అమ్మవారు. ఓం వర్ణోపశోభితాయే అంటే అన్ని రంగులతో ఆమె ప్రకాశిస్తుంది. ఒక వర్ణం అని కాదు. మొత్తం టోటల్ ఎన్ని రంగులుంటే అన్ని రంగుల్లో ఉంటుంది. సర్వాయుధ ధరాయ అంటే అన్ని ఆయుధాలను ధరించి ఉంటుంది. శుక్ల సంస్థితాయ అంటే శుక్ల ధాతువు నందు అధిష్టాన దేవతగా ఉంటుంది. మనకు శుక్ల ధాతు అంటే మనకు ఏదైతే జననేంద్రియాల్లో జనరేషన్‌కి, సృష్టికి, క్రియేషన్‌కి ఏదైతే ఉంటుందో దాన్ని శుక్ల ధాతు అంటారు. అందులో ఉంటుంది. ఎవరంటే ఈ అమ్మవారు అంటే యాకిని దేవత. హ్మ్. ఓం సర్వతోముఖ్యాయ నమః అంటే అన్ని వైపులా ముఖములు కల తల్లి. అంటే ఒక పర్టిక్యులర్ డైరెక్షన్స్ అని కాదు. ఇదేంటంటే మనకు ఆమ్ని డైరెక్షన్ అంటారు దీన్ని. 360 డిగ్రీస్‌లో మీరు ఎక్కడ చూసినా ఒక ఆహ్, బంతిని తీసుకున్నారనుకోండి. బంతిని తీస్తున్నప్పుడు మీకు ఎలా ఒక డైరెక్షన్ అంటూ ఉండదు కదా! అన్ని దిశలుగా ఆమె దృష్టి అనేది ఉంటుంది. సర్వోధన ప్రీత చిత్త యాకిన్యాంబ స్వరూపిణి. స్వాహ ఆహ్, స్వదా మతిర్మేధ పితృ సంస్కృతి అనుత్తమ. అంటే ఈ ఓం ఇది సర్వధన ప్రీత చిత్త అంటే అన్ని రకాలైన అన్నములపై ప్రీతిని కలిగి ఉన్నది. మామూలుగా ఏంటంటే మనం ఈ లలిత సహస్రనామం ఇది మన ఈ అమ్మవారిని ఎప్పుడైతే మన దసరా టైంలో కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఉపాసన చేస్తారో చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారన్నట్టు. అది మన గూడన్నం గానీ, లేతే చిత్రాన్నం గానీ, ఆహ్, పెసరపప్పుతో పొంగలి చేయటము, ఇంకా నెయ్యితో చేయటము, ఇలాంటి రకరకాల అన్నాల్ని ప్రసాదంగా ఇస్తుంటారు. కానీ ఈ శాస్త్రాల ఆహ్, దీంట్లో ఉన్నప్పుడు అన్ని రకాల ప్రసాదాల్ని మనం ఆమెకి ఏదైనా ఇచ్చినా సంతోషపడుతుంది. ఓం యాకిన్యాంబ స్వరూపిణ్యై నమః అంటే శాశ్వత పద్మనందు యాకిని యోగిని రూపంలో ఉంటుందన్నమాట. ఓం స్వాహాయ నమః అంటే స్వాహాదేవి స్వరూపంలో ఉంటుందన్నమాట. దేవతలకు మనం ఎప్పుడైతే ఈ హోమాలు చేస్తున్నప్పుడు వాటికి స్వాహ అనే మంత్రంతో ముగిస్తారు గదా! అంటే ఆ స్వాహాదేవి ఎవరైతే ఉన్నారో ఈమెనండి. అప్పుడు మనం కరెక్ట్ ఆ యొక్క అవిస్టులు ఏదైతే ఉంటుందో, ఆ స్వాహాని వాళ్ళు మంత్రం పలికినప్పుడు వేస్తారు గదా! అప్పుడు ఆమెకు చెందుద్ది.
అలా కాకుండా మనం వేయటంలో కొంచెం వెనక ముందు అలా జరిగింది అనుకోండి, ఈ అగ్ని ద్వారా మనం హవిస్సులు ఇస్తుంటాం. దాంట్లో అగ్నికి ఏంటంటే తనకి ఇద్దరు భార్యలు, ఓ స్వాహాదేవి, ఇంకోదేవి స్వ ఆ, స్వదాదేవి. సో ఈ స్వాహాదేవికి ఇచ్చినప్పుడు ఏంటంటే అది దేవతలకు తెలిసిపోతుంది మనం ఇచ్చిన, అంటే ఆ టైంకి ఎప్పుడైతే హవిస్సులు వాళ్ళు స్వాహ అన్నప్పుడు వేయాలి, మనం వేస్తే అప్పుడు ఆ ఆమెకి దేవతలకు చేరుతుంది. అలా కాకుండా మీరు ఆ మంత్రం అయిపోయిన తర్వాత వేశారనుకోండి, అప్పుడు స్వదాదేవికి వెళ్తుంది. స్వదాదేవి అన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మీకు ఈ పితృదేవతలకి అధిష్టాన దేవత. సో మనం చేసే హవిస్సులు అనేది వాళ్ళకి వెళ్ళిపోతాయి. అమర్చేనమ అంటే అమతిగా అంటే జ్ఞాన స్వరూపిణి, లేదా మూల ప్రకృతి రూపంలో అవ్యక్తి రూపంలో ఉన్న తల్లి అన్నట్టు. అంటే అక్కడ మీకు మన ఈ రూపంగా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మూల సృష్టి ఈ రూపంలో తీసుకున్న ఆ రూపం అంటే ఆమెకు రూపం ఏం లేదు. ఆమె కానీ మన ఎవరైతే మనం దేవుళ్ళు అనుకుంటా వాళ్ళందరికీ రూపం లేదు, రూపం లేకుండా ఉంటుంది. ఇది మనం కల్పించుకున్న రూపం అన్నట్టు. ఓ మేధాయ నమ అంటే సర్వజీవుల్లో మేధ బుద్ధి రూపంలో ఈ ఈ అమ్మవారు ఉంటుంది. శుద్ధి నమ అంటే శుద్ధి వేద రూపిణి అయిన తల్లి. శాస్త్ర స్థితి అంటే ఇది మనం ఆ లలితా సహస్రనామం ద్వారా వచ్చిన దాన్ని మీనింగ్. ఇప్పుడు మనకు సైన్స్ పరంగా ఎలా ఉంటుందని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందు మీకు యాకిని దేవత ఎలా ఉంటుంది అనేది మీకు ఒక్క నిమిషం. తర్వాత శాస్త్ర స్థితి కూడా ఎలా ఉంటుందని, ఇది బ్లాక్ అండ్ వైట్ కాకుండా నేను కలర్ పిక్చర్ చూపెడతాను. ఇది శాస్త్రార్థి ఓంకారం ఉంటుంది, కనిపిస్తుంది అందరికి. కనిపిస్తుంది సార్. ఇది 1000 దళాల పద్మం. ఆ 1000 దళాల పద్మంలో మధ్యలో ఓంకారం అది ఆ ఊ ఎం అంటారు. అన్నప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ శాస్త్రాస్తిలో మన ఓం అనే బదులు అమ్మ అంటారు, అమ్మ అంటారు వాళ్ళు దాన్ని. అలా మనం ఏదైతే అది పలుకుతామో అప్పుడు ఈ శాస్త్ర స్థితిలో ఉంటాం అన్నట్టు. అంటే అనంతమైన శక్తి మనలో ప్రవేశింది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మవారు ఎలా ఉంటుందని ఇందాక యాకిని ఉన్నాం కదా, ఇలా ఉంటుంది. ఇది బ్లాక్ అండ్ వైట్. బుక్ లో మన కలర్ పిక్చర్ గా ప్రింట్ చేయబోతున్నాం దీన్ని. ఓకే సార్. ఇది వచ్చేసి ఇది అన్నిటికీ మూలం ఎవరు? లలిత అమ్మవారు కదా. ఇది సార్. అందరు కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. వెనకాల శ్రీచక్రం అది వెనకాల తేజస్ దగ్గర. మన సైన్స్ పరంగా ఇప్పుడు మనం చూద్దాం ఏంటనేది దాని ఫలితం. ఈ శాస్త్రాల స్థితిని మనం కిరీట చక్రం అని కూడా అంటాం, క్రోన్ చక్రాన్ని కూడా పిలుస్తారు. ఇది సార్వత్రిక ఐడెంటిటీ అంటే యూనివర్సల్ ఐడెంటిటీకి కేంద్రీకరణ, నిర్వాణం, ఫోకస్ చేయటం అనేది సూచిస్తుంది. అది శుద్ధ చైతన్యం యొక్క స్థితి. ఏ తత్వంతోనూ అంటే మనకు బయట ఇప్పుడు పంచభూతాలు అనుకుంటాం కదా, వాటికి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. ఇది శుద్ధ చైతన్యం అంటే మనకు యూనివర్సల్ ఎనర్జీ కదా, యూనివర్సల్ పవర్ నుంచి యొక్క స్థితి. ఎందుకంటే మన దాంతో కనెక్టివిటీ అవుతాం, మన అనంతత్వం నుంచి ఇన్ఫినిట్ ఎనర్జీ కనెక్ట్ ఉంటాం కాబట్టి శుద్ధ చైతన్యం యొక్క స్థితి. అంటే అక్కడ మనకు నిర్గుణ, నిరాకార, నిర్వికల్ప ఏది ఉండదంట. అంటే నిర్గుణం అంటే మనకుండే గుణాలు ఏమున్నాయి కదా, తమో, రజస్థ, సప్తస్థితి అని మనకి 3 గుణాలు ఉన్నాయి, త్రిగుణాలు కదా. అక్కడ గుణరహితంగా ఉంటుంది ఇది. ఆ గుణాలు ఏవి ఉండవు. తర్వాత ఆకారం ఉండదు. నిర్వికల్ప అంటే టైం కూడా ఉండదు. మన
ఆ క్షణాలు మనకు భావన ఎప్పుడు జరుగుతుందో అంటే సినిమాలు మీరు చూస్తుంటారు కదా నాటకాలలో. ఇప్పుడు ఇంద్రగానంగానే ఇలా చేతులతోటి వజ్రాయుధం వస్తుంది కదా! ఆ టైం అనేది ఉండదు. అది వెంటనే జరిగిపోతాయి ఏదైనా కూడా. సో, ఆ స్థితిలో ఉంటారు. అది సహస్రార స్థితి అంటే. ఈ సహస్రార స్థితి అన్నిటితో ఏకత్వం అంటే మనం ఆ పైన యూనివర్స్ మన ఎనర్జీ అంటే ఏకత్వంలో ద్వైతం అన్నప్పుడు ఏంటంటే మనం ఇండివిజువల్ గా మన స్థితిలో ఉంటాము. ఏకత్వం అన్నప్పుడు ఆ యూనివర్స్ తో అనుసంధానం చెందినప్పుడు అది ఏకత్వ స్థితి అంటారు. అనుభూతి చెందే స్థితి. బ్రహ్మైక్యం అంటే ఆ బ్రహ్మస్థితితో మనం ఐక్యమైనది. ద్వైతాన్ని దాటి పరమాత్మ సాక్షాత్కారం పొందే స్థితి దీన్ని ప్రతినిత్యం చేస్తుంది. ఇది మన ఆధ్యాత్మిక ప్రస్థానంలో అత్యున్నత స్థితి మరియు పరమ ఆనందం సమాధి నిర్వాణం అని కూడా అంటారు దీన్ని. సమాధి స్థితిలో ఉన్నప్పుడు. ఈ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ స్థితిలో ఇప్పుడు ఆ, మనకి సాయిబాబా అంటారు కదా, నేను శారీరకంగా లేకున్నా శరీరంతో లేకపోయినా సమాధి నుంచి మాట్లాడతానని. అంటే సమాధి నుంచి మాట్లాడటం అంటే మనం వెళ్ళి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకోవటం కాదు అది. మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో అంటే మనం సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏదైతే అడుగుతారో అది సాయిబాబా కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు అనుకూలంగా మీ ఏదైతే దైవం అనుకుంటారో ఆ దైవాన్ని కనుక మీరు ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు మీరు అడిగితే ఎందుకంటే మామూలు స్థితి ఉన్నప్పుడు ఇది థర్డ్ డైమెన్షన్ ఇప్పుడు మనం ఉన్న స్థితి థర్డ్ డైమెన్షన్లో ఏంటంటే మన వాక్ రూపంలో సౌండ్ రూపంలో ఏదైనా ప్రార్థన కానీ భజన కానీ కీర్తన కానీ లేకపోతే జపం కానీ ఏదైతే ఎవరు చేస్తున్నా కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరు చేసేది ఏంటంటే థర్డ్ డైమెన్షన్లో సౌండ్ రూపంలో మీరు చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ మెసేజ్ మీరు ఎంత ఎనర్జీ పెట్టినా కూడా 500 మీటర్స్ దాటి వెళ్ళదు ఎనర్జీ. అదే మీరు సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడేది మీరు ప్రోగ్రామ్ వింటున్నారు కదా, వింటున్నారంటే ఇక్కడ జరిగేది ఏంటి, నేను మాట్లాడేదాన్ని ఈ వీడియోని మొత్తం హైయర్ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కన్వర్ట్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా మన శాటిలైట్ పంపిస్తుంది. శాటిలైట్ 36,000 కిలోమీటర్లో ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చేది కంటే మొత్తం 72,000 కిలోమీటర్లు అంటూ నేను మాట్లాడే మెసేజ్ పైకి వెళ్ళి తర్వాత మీ దగ్గరికి వస్తుంది. ఇది ఎంత టైం తీసుకుంటే అంటే ఫ్యూ మిల్లీ సెకండ్స్ లోనే అది అక్కడ వెళ్ళి వస్తుంటుంది పిక్చర్. అంటే అది ఎందుకు అలా వస్తుంది అంటే హైయర్ ఫ్రీక్వెన్సీలో మనం కన్వర్ట్ చేసి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మామూలుగా మనం నడిచేదానికి తర్వాత బస్సులో వెళ్ళేదానికి ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళేదానికి దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటే అలా రాకెట్ తీసుకున్నప్పుడు ఇంకా వేగంతో వెళ్తుంది. ఇవేంటంటే ఇది ఎంత ఫ్రీక్వెన్సీ అంటే మీకు 3,00,000 కిలోమీటర్స్ ఒక సెకండ్ వేగంతో వెళ్తాయి ఇవి. ఇప్పుడు ఈ హైయర్ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు ఇది అయస్కాంత ఇవి. దీనికంటే వేగమైంది ఏంటంటే మీ మనస్సు. మీ మనసులో ఒక భావన వచ్చింది అనుకోండి, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానండి, వెంటనే మీరు అమెరికాలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. చంద్రమండలం వెళ్ళాలనుకోండి. సో అప్పుడేంటంటే మీరు సహస్రార స్థితిలో ఉన్నప్పుడు మీ మనసులో భావన ఏదైతే ఉందో ఇది ఫిఫ్త్ డైమెన్షన్ ఇది. ఆ ఫిఫ్త్ డైమెన్షన్ లో మీరు వెళ్ళినప్పుడు ఆ భావన ఏదైతే కలుగుతుందో మీ ఎనర్జీస్ని బట్టి అది కూడా సబ్జెక్ట్ టు మీ ఎనర్జీస్ కనుక హయ్యర్ ఉన్నాయి అనుకోండి వెంటనే జరుగుతుంది. లేకపోతే లోయర్ లో ఉన్నాయనుకోండి, లేకపోతే మీ దృఢ సంకల్పం లేదనుకోండి, దాన్ని బట్టి ఆ టైం డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ఎప్పుడు కానీ మన సహస్ర స్థితిలో ఉన్నప్పుడు అనుకున్న విషయాలన్నీ వెంటనే అయిపోతాయి. నాకు దీనికి నేను ఒక సింపుల్ జస్ట్ రీసెంట్ మొన్న జరిగిన నా ఆలోచన. ఎందుకంటే నా బుక్ నేను ఫస్ట్ ఏంటంటే A4 సైజ్లో చేశాను. ఇది ఓన్లీ ట్రయల్ కాపీ అంటే కరెక్షన్స్ కోసం. ఆ తర్వాత నాకు అనిపించింది ఈరోజు క్లాస్ జరుగుతుంది కదా, నాకు ఈ యాక్చువల్ మ్యాటర్ A5 సైజులో ఉంటే బాగుంటుంది అనుకున్నా అంతే. నిన్న ప్రింటర్ దగ్గరికి వెళ్ళాను, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రింటర్ ఏం చేశాడు, వెంటనే ట్రయల్ కాపీ ఇచ్చాడు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనుకున్నాను. అంటే మన మనసులో ఏదైతే అనుకుంటామో మన ఎనర్జీ లెవెల్స్ ఉంటే వెంటనే ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కాపీ అంటే ఆ కాపీ ఉంది కదా, ఇది అప్డేటెడ్ వర్షన్ కదా, నాకు బుక్ ఇది యాజ్ గుడ్ యాజ్ బుక్ ఓన్లీ థింగ్ నేను ఆ బైండింగ్ అంటే సెంటర్ కి ఫోల్డింగ్ చేస్తే బైండింగ్ వచ్చి యాక్చువల్ బుక్ వస్తుంది. వెంటనే అతను ఈ ట్రయల్ కాపీ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది, సో ఈ తర్వాత ఏవైతే ఉన్నాయో ఈ అమ్మవారి కవర్ ఫోటో వచ్చి నేను ఇక్కడ ప్రింటర్లో అంటే మన
జిరాక్స్ కాపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కవర్ కాపీ, తర్వాత బ్యాక్ సైడ్ కవర్, తర్వాత నా అనుభవాలు ఏదైతే ఉన్నాయో ఆ పిక్చర్స్ కూడా ఇది కవర్ లోపట ఇలా వస్తుంది. అంటే ఈ మృదంగం ఆర్టిస్ట్ వారణాసిలో శివం ప్రోగ్రామ్ లో ఇది వచ్చేసి అతని గ్రూప్ యొక్క ఇన్ఛార్జ్, ఆ సంగీత మాస్టర్ యొక్క ఇన్ఛార్జ్ ఇతను, కన్నడ అతను. మనకి ఎప్పుడు ఇక్కడ కడతాలకు కూడా వస్తుంటారు జ్ఞానమహాయజ్ఞానికి. సో వీళ్ళు ఈ టీం వాళ్ళు వచ్చేసి అక్కడ నాకు శివలో ఫస్ట్ టైం 9 days అక్కడ ఉన్నాను కదా, ఉన్నప్పుడు వీళ్ళు ఒక్కొక్క రోజు ఒకరు వస్తుంటారు. ఫస్ట్ డే వీళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు నేను అమ్మవారిని 4 సార్లు కాశీకి వెళ్ళినా కూడా అప్పుడు నేను కోరుకుంది ఏంటంటే ధ్యానంలో, సంగీత ధ్యానంలో నేను ఇన్నిసార్లు వచ్చాను, నాకు అనుభూతి కల్పించమ్మా అని నేను కోరుకున్నాను. అండ్ శివతాండం మ్యూజిక్ ప్లే చేస్తుంటే నాకు అనుభూతి ఎలా వచ్చిందంటే ఆ మ్యూజిక్ బాడీ మొత్తం రెజొనేట్ అయిపోయి నాభిస్థానంలో శివుడు తాండవిస్తున్నట్టుగా అనుభూతి కల్పించారు. ఆ తర్వాత ఆ మొత్తం 15 minutes కంటిన్యూస్ గా కళ్ళ నుంచి నీరు వచ్చింది మొత్తం వస్తుంటే. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేశారంట వాళ్ళు, నాకు తర్వాత చెప్పారు. నేను వీడియో రికార్డ్ చేశాను, మీ కళ్ళ నుంచి నీరు రావటం అని చెప్పని తర్వాత చెప్పారు. ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి నేను నేనుగా ఆలోచన కానీ పనులు కానీ నేనేం చేయట్లేదు, ఆమె చేస్తూ ఉంది మొత్తం. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లలిత సహస్రనామాలు సైన్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయటం, అంటే ఆ భావన కల్పించింది అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఇంగ్లీష్లో రాసుకున్నాను. నేను ఆ ఇంగ్లీష్ వర్షన్ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో చెప్తుంటే ఫస్ట్ కనిగిరిలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. సార్ మీరు సైన్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మాకు పుస్తక రూపంలో ఇవ్వరా అనేది ఫస్ట్ అతను అడిగాడు. అడిగితే నా దగ్గర ఇంగ్లీష్లో ఉంది, అది నేను మీకు ఎలా ఇవ్వాలా అని చెప్పిన ఆలోచిస్తుంటే సరే అది మనసులో ఉంది. ఆ తర్వాత ఇంకా రిపిటేటివ్గా ఒకరి తర్వాత ఒకరు అడుగుతున్నారు, సెషన్స్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఇంకా అప్పటి నుంచి నేను ఏమనుకున్నానంటే ఇది అమ్మవారి మెసేజ్, ఎందుకంటే ఈ జ్ఞానం అందరికీ. అంటే లలిత అంటే ఆమె ఎవరో కాదు, మన స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లలిత రూపాలే, వాళ్ళ అంశాలు, అమ్మవారి అంశాలు వీళ్ళంతా. కాబట్టి ఈ మెసేజ్ వాళ్ళకి రీచ్ కావాలి. ఎవరైతే లలితా శాస్త్రం చదువుతున్నారో వాళ్ళకి అర్థం కనుక కరెక్ట్ తెలిస్తే ఈ సైన్స్ రూపంగా కానీ ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ మెసేజ్ని నేను తీసుకొని ఇంకా అప్పటి నుంచి ఈ బుక్ మీద వర్కౌట్ చేస్తున్నాను. వర్కౌట్ చేస్తుంటే కూడా చాలా అనుభవాలు జరిగాయి ఇందులో మధ్యలో. ఎందుకంటే రీసెంట్ కూడా నేను కొన్ని అనుభవాలు రాయలేదు, రాకపోతే నాకు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది జన్మస్థలి వెళ్ళాను, పత్రి జన్మస్థలానికి వెళ్తే ఆమె డాక్టర్ నీలిమ గారు ఆమె చెప్పింది అన్నట్టు ఇలా బుక్ రాస్తుందంటే బుక్లో మాత్రం తప్పనిసరిగా అనుభవాలు చేయాలి. ఎందుకంటే ఆమె పత్రిజ గారితో ఇంటరాక్షన్ చేసింది, చాలా సంవత్సరాలు వర్క్ చేసింది. సో ఇది పత్రిజ గారి మాటగా నేను చెప్తున్నాను, మీకున్న ఏ అనుభవం కూడా మిస్ కాకుండా రాయాలి అని చెప్తున్నాను. ఇంకా అప్పటి నుంచి నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఓన్లీ కాశీది రాశాను, వారణాసి. రాసిన తర్వాత మళ్ళీ నాకు ఆమె ఆ మాట చెప్పిన తర్వాత ఏమనిపించింది, నాకు మధ్యలో బుక్ ప్రింటింగ్కి వెళ్తున్నప్పుడు కొన్ని మధ్యలో డిలే అయింది. అది ఎందుకని చూస్తే ఈ విషయం జరిగింది. ఏంటంటే ఆమె చెప్పటము, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగతా అనుభవాలు కూడా, అంటే కాశీ మానసరోవర్లో నేను వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ నాకు మానసరోవర్ నేను మా మిత్రుడు కలిసి ఇద్దరం వెళ్దాం అనుకున్నాం. అది 2 ఆగస్టుకి పౌర్ణమి బయలుదేరితే అక్కడ పౌర్ణమి రోజు మేము చేరాలనే టార్గెట్తో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు అప్పటికి చెప్పాను నేను, ఇది నాది 69 years ఉంది, మీరు ప్రాసెస్ చేస్తారా అని అడిగితే చేస్తామని. వాళ్ళ కౌంటర్ పై ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి అన్ని చేసి మనీ తీసుకున్నాను. మనీ తీసుకుని ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, 2-3 days తర్వాత చెప్పారు, మేము ప్రాసెసింగ్ సబ్మిట్ చేయలేదు, మీకు మనీ రిటర్న్ ఇస్తామని. అంటే దాదాపు ఒక 1 week తర్వాత నాకు ఆ డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంటే నేను అనుకున్న స్లాట్ మిస్ అయ్యాను కదా, దానివల్ల ఏంటంటే మిత్రుడు ఎవరైతే ఉన్నారో విజయ్ భాస్కర్ అని, ఆయన బీపీసీఎల్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండేది అంతకుముందు, ఇప్పుడు బాంబేలో ఉన్నారు. ఇంకా అతనికి వీలు కాదు కదా డేట్ షిఫ్టింగ్ అనేది.
ఆయన డ్రాప్ అయిపోయారు. ఇంకా నేను ఏం చేయాలని ఆలోచిస్తూ న్యూటన్ గారి దీనికి వెళ్ళాను, ప్రోగ్రామ్కి, ఒక వర్క్షాప్కి వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి పూణే నుండి ఒక ఆమె వచ్చింది ఇలానే ఆ వర్క్షాప్కి. వచ్చినప్పుడు నేను క్యాజువల్గా మాట్లాడుతూ అన్నాను నేను ఆమెతో, ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇలా నేను మానసరోవర్ వెళ్దాం అనుకున్నాను, కానీ వాడు ప్రాసెస్ చేయటం మానేసి మనీ రిటర్న్ ఇచ్చాడు అని చెప్పి జస్ట్ అన్నాను. ఆ మాట అంటే అందులో అంటే కారణం కూడా చెప్పాను, ఇలా వాడు 69 ఇయర్స్ ఉన్నాయని వాడు ప్రాసెస్ చేయకుండా రిటర్న్ ఇచ్చాడంటే. నేను అది చెప్పి మర్చిపోయాను. ఆమె దాని మీద వర్కౌట్ చేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి, ఆ ఫ్రెండ్ నుంచి తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే ఈ అతను కూడా ఈ న్యూట్రియేటరే, ఆయన న్యూటన్ గారి దగ్గర వర్క్ చేశారంట. చేసి ఆయనతో మాట్లాడింది, ఆయనతో మాట్లాడితే ఆయన సెకండ్కి వెళ్ళిపోతున్నారు మేము అనుకున్న షెడ్యూల్కి. ఆయన ఏంటంటే సరే నేను చేస్తాను అని చెప్పని ఇక్కడ వాళ్ళ కౌంటర్ ఏజెన్సీ నేపాల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఓకే అన్నారు. అంటే నేను ఆ పాస్పోర్ట్ అండ్ డీటెయిల్స్ చూసిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా ముందు ఒక వారం రోజుల ముందు వస్తే నాతో పాటు నేను తీసుకెళ్లేవాడిని. ఇప్పుడైతే నేను ఐ విల్ ట్రై టు అకామిడేట్ 9th అని చెప్పని దానికి వర్కౌట్ చేస్తున్నారు అన్నట్టు. అయితే అక్కడ ఏంటంటే నేను ఒంటరిగా, నేను ఒక్కడనే వెళ్ళాను, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అప్పటికి నేను అడుగుతున్నాను, హైదరాబాద్ నుంచి ఎవరు ఉన్నారంటే ఎవరు లేరని వాళ్ళు అన్నారు. వచ్చేది ఆ గ్రూప్లో మలేషియా నుంచి ఒక 7 మెంబర్స్, తర్వాత ఈ కోయంబత్తూరు నుంచి ఒక పీఠాధిపతి వాళ్ళు ఒక 23 మెంబర్స్ దాకా వచ్చారు. అంటే ఈ ఎంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారని నేను నేపాల్ వెళ్ళిన తర్వాతనే అర్థమైంది నాకు. అంతవరకు నేను ఒక్కడిగానే అన్ని ప్రాసెస్ కావటము, ఆ ప్రాసెస్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఎట్లయితే అదర్ ఏజెన్సీస్ ముందు మనీ తీసుకున్నారు కదా, అలా వీళ్ళు ఏది తీసుకోవాలి నా దగ్గర. ప్రతి ఇన్సిడెంట్ కూడా అద్భుతాలే అనిపించాయి నాకు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అంటే వాళ్ళు డబ్బులు అడగలేదు, ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరైతే మనకు చేస్తారో అతను బయలుదేరే ముందు నా దగ్గర 20,000 తీసుకున్నాడు అంతే. ఈ ఏజెన్సీ వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ప్రాసెస్ చేసి అన్ని రూట్ పర్మిట్స్ అన్ని వచ్చిన తర్వాత నేనే అడుగుతున్నాను, మరి పాస్పోర్ట్ తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు అంటే, అప్పుడు నేను అడిగిన తర్వాత 2-3 రోజులు అడిగితే అప్పుడు తీసుకున్నారు అన్నట్టు. ప్రాసెస్ లో పాస్పోర్ట్ తీసుకోవటం కానీ, తర్వాత మనీ 2 lakhs, మొత్తం 2.2 lakhs. ఇంకా ఎందుకంటే కన్ఫర్మ్ అయిన తర్వాత, అంతకుముందు నేను వాళ్ళు ఆ ఏజెన్సీ చేసినప్పుడు టికెట్ బుక్ చేసి క్యాన్సిల్ అయిపోయింది నాకు. క్యాన్సిల్ చేసుకుని నియర్లీ 5,000 లాస్ట్, ఇంకా వదిలేసాను. ఇంకా అందుకని ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకోమన్నారు డేట్ అవన్నీ, నేను అలానే చేస్తాను. 11th నాకు కన్ఫర్మ్ అయింది అదే ఈ ఇన్కమింగ్ అనేది. నేను 11th వెళ్ళిపోయాను. వెళ్ళి ఫ్లైట్లో ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే మాకు అకామిడేషన్ ఇచ్చారో ఆ ఇంట్రొడక్టరీ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రాంలో వీళ్ళందరినీ పరిచయం అయ్యాను ఆ రోజు. అక్కడ మొదటి రోజు మేము వెళ్ళిన రోజు ప్రొద్దున అన్ని లోకల్గా విజిటింగ్ పశుపతినాథ్, తర్వాత గుయ్యమాత అని ఉంటుంది. గుయ్యమాత అంటే మనకు ఈ యానస్ ఉంటుంది కదా, ఆనస్కా ప్రతిరూపం శక్తి పీఠాల్లో అదొకటి. అక్కడ వెళ్ళి చూసినప్పుడు నేను రూపం అంటే అక్కడ విగ్రహం లేదు, ఎట్లా బలపరుపుగా ఉన్న స్థలం పైన మధ్యలో కలశం ఉండి చుట్టూ 4 ఈ పంచలోహాలతో చేసిన ఇది ఉంది అన్నట్టు. తర్వాత అటుపక్క కాలుభైరవుడు ఉన్నారు. ఆయన అడిగితే ఇదే మీకు శక్తిమాత అని, గుయ్యమాత అని నాకు వెంటనే అనుభూతి కలిగింది. అక్కడ మనకు 4 దళాల పద్మం ఉంటుంది కదా మూలాధారంలో, సెంటర్ లో మనకు ఆ పుష్ప రూపం ఉందా, ఆ రూపంలో ఉన్నది. వెంటనే నాకు ఆరోగ్యం ఏంటంటే ఈమె గుయ్యమాత అంటే మూలాధారానికి ప్రతిరూపం అని చెప్పని. అంటే మనకేంటంటే ఇప్పుడు ఈ సమస్యలు ఏవైతే మనకు ఉంటాయో, ఇప్పుడు అక్కడ మనకు అమ్మవారు కల్పించింది ఏంటంటే మొత్తం శరీరంలో 108 భాగాలుగా విడిపోయి డిఫరెంట్ ప్లేసెస్ లో పడిపోయింది. దాని యొక్క అర్థం ఏంటంటే మనకు ఏ శరీరంలో ఏ భాగానికి ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉంటాయో, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ శక్తిని మనం ఇన్వైట్ చేసి, మామూలుగా అయితే అందరు పూజలు చేస్తారు, మనం అలాగే ధ్యాన స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ శక్తిని మనం ఇన్వైట్ చేసి దాంతో అనుసంధానం చేస్తూ ధ్యానం చేసాం అనుకోండి,
ఆ సమస్యలు మనకు తొలగిపోతాయి. ఇప్పుడు మూలాధారం అంటే ఇలా ఉంటుంది కదా! కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది. కనిపిస్తుంది కదండి! 4 దళాల కనిపిస్తుంది. పద్మం ఎరుపు ఎరుపు సార్. రంగు. కనిపిస్తుంది సార్. సేమ్ ఇదే స్థితిలో అమ్మవారు అక్కడ ఉన్నారు. 4 దళాల పద్మం అది పంచలతో చేసి మధ్యలో ఈ పుష్పానికి ఏంటంటే కలశం పెట్టారు. అది కూడా పంచలోహంతో చేసింది. సో ఇది చూడటంతో నాకు ఆ మూలాధారానికి సంబంధించిన అమ్మవారు చెప్పిన అర్థమైందండి. ఇట్లా ఆ విధంగా మనకు 108 భాగాలు ఏవైతే ఉన్నాయో ముక్కు కావచ్చు, చెవి కావచ్చు, ఒక్క చోట్ల ఒక అమ్మవారి భాగం పడిన చోట. ఇప్పుడు కామికమ్మ తీసుకున్నారనుకోండి, అది యోని రూపం. ఇప్పుడు ఎవరికైనా సంతాన సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి దాని నుంచి విముక్తి సంతానం కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ అమ్మవారిని ఇన్వైట్ చేసుకోవాలి. అంటే వీలైతే వెళ్ళి రావచ్చు. అమ్మవారిని ఇన్వైట్ చేసుకొని మనం ధ్యానం చేసాం అనుకోండి, మీకు సంతానం కలుగుతుంది. దానికి ప్రతిరూపంగా అక్కడ ఏంటంటే ఈ సంవత్సరానికి 3 రోజులు గుడి క్లోజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకు లేడీస్‌కి మంత్లీ 3 డేస్ పీరియడ్స్ ఎలా అవుతాయో, అక్కడ అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి జూలై నెలలో వస్తది. ఆ వచ్చినప్పుడు గుడి క్లోజ్ చేసి, ఈ తాంత్రికులంతా వచ్చి అక్కడ తపస్సు చేస్తుంటారు. ఆ టైంలో ఏంటంటే గుడి క్లోజ్ చేసే ముందు ఒక తెల్లటి వస్త్రాన్ని ఆమె పైన కప్పుతారు వాళ్ళు. కప్పి ఆ 3 డేస్ తర్వాత తీసేసినప్పుడు ఏంటంటే ఆ వస్త్రం మొత్తం ఎరుపు రంగు వచ్చేస్తది. అప్పుడేం చేస్తారంటే ఎవరైతే సంతానలేమి ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆ వస్త్రాన్ని పోగులు పోగులుగా చింపేసి ఇస్తారండి ప్రసాదంగా. వాళ్ళు సంతానం కావాల్సిన అది తింటే వాళ్ళకి సంతానం అవుతుందన్నట్టు. సో అక్కడ కాముఖ్యత యొక్క ఇంపార్టెన్స్ అది. సో అలా ఆ విధంగా ప్రతి శక్తి విషయంలో మనకు ఏ రూపంలో ఆమె అక్కడ పడిపోయిందో ఆ పర్టికులర్ భాగాన్ని మనం ఇన్వైట్ చేస్తూ ఆ శక్తి రూపం నుంచి మనం ధ్యానం చేసినప్పుడు మనకు ఆ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సో అలా నాకు మానసరోవర్‌లో నాకు పర్మిషన్స్ వచ్చిన తర్వాత నేను వెళ్ళాను 11థ్‌కి. వెళ్ళిన తర్వాత 12థ్‌కి మేము లోకల్ సైట్ సీయింగ్ చూసాము. 13థ్ మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంత మామూలుగా 2, 3 డేస్ ఉంటారు. కొందరు వీసా రావటం కూడా లేట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళినా కూడా కొందరికి వీసా రాకపోతే రిటర్న్ రావాల్సొస్తది. సో మా బ్యాచ్‌కి ఏంటంటే అతను అంటే ముగింపు దాంట్లో చెప్పిందని నేను చెప్తాను. అయితే మేము 13థ్ స్టార్ట్ అయ్యాము. 13థ్ స్టార్ట్ అయినప్పుడు 3 డేస్ ప్రయాణం ఉన్నట్టు. మధ్యలో ఇది వన్ డే ప్రయాణం చేసిన తర్వాత అక్కడ మన ఆక్సిజన్ లెవెల్స్ అన్ని వాళ్ళు మెజర్ చేసి ఒక టాబ్లెట్స్ ఇస్తారన్నట్టు. చేసి తెల్లవారి మానిటర్ చేసి అది సరిగా ఉంటేనే వాళ్ళు ఫర్దర్ కంటిన్యూ అవుతారు. లేకపోతే అక్కడ ఒక 1 ఆర్ 2 డేస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆహ్, బయలుదేరటం అనేది జరుగుతుంటుంది. సో మా బ్యాచ్‌లో ఆల్మోస్ట్ ఎవరికీ ఏం ప్రాబ్లమ్ లేదు. అందరూ మామూలుగానే వెళ్ళిపోయాము. రెండో రోజే ప్రయాణం అయింది. రెండో రోజు ప్రయాణం అయిన తర్వాత అక్కడ మానసరోవర్ చేరుకున్నాము. మానసరోవర్‌లో ఒక రోజు ఉండి, తెల్లవారి 2:30 గంటల ఆ ప్రాంతంలో 2 నుంచి 2:30కి అక్కడ వెళ్లి మనం మానసరోవర్ నుంచి సౌత్ వ్యూలో చూస్తాం. సౌత్ వ్యూలో చూసినప్పుడు ఏంటంటే, మీకు ఆ పర్వతం మధ్యలో ఇలా గీతలాగా మంచు ఫార్మ్ అవుతుంది. అదేంటంటే మనకు అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుపుతూ ఇక్కడ. కాబట్టి దీంట్లో క్లారిటీ ఉండదు. ఎక్స్‌పాన్షన్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా తెలుస్తది. అర్ధనారీశ్వర తత్వం ఇందులో. మధ్యలో గీతగా ఉంటుంది. అయి అయితే ఈ సౌత్ వ్యూలో ఇది. అక్కడ మేము 2:30 ప్రాంతాల్లో వెళ్తే అక్కడ మనకు మూవింగ్ స్టార్స్ లాగా ఆస్ట్రల్ బాడీస్ 2 మన మానసరోవర్‌లో ఎంటర్ అయినాయి. అరౌండ్ 2-2:30 ప్రాంతాల్లో అందరూ వెళ్లి చూస్తే అదొకటి నేను చూసాను. ఇంకా అక్కడ కూడా వాళ్ళు అంటే డైలీ మానిటర్ చేస్తారు. నాకు తోడుగా మొదటిసారి నాకు డాక్టర్ అనే వాళ్ళు అరేంజ్ చేశారు. ఆ డాక్టర్ నాతో పాటే ఉన్నారంట అబ్బాయి. ఇట్లా మేము ప్రయాణం చేస్తూ ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నట్టు. వెళ్తూ ఉన్నప్పుడు తెల్లవారి అంటే మూడో రోజు మా ప్రయాణం. అక్కడ యమద్వారం చూసి యమద్వారం నుంచి ఇంకా ఫర్దర్ ప్రొసీడ్ అవుతున్నాం గుర్రం పైన. ఆ గుర్రాలు కూడా చూడండి నాకు 12 మంది గుర్రాలు అడిగితే అప్పుడు యాక్చువల్లీ 300 మంది ప్రయాణికులు ఆ రోజు ప్రయాణానికి బయలుదేరితే వాళ్ళ దగ్గర ఉన్న 170 గుర్రాలే. సో వాళ్ళేం చేశారంటే ఒక్కొక్క బ్యాచ్‌కి కొన్ని రెడ్యూస్ చేసి ఇచ్చారు. మాకు 12 మంది అవసరమైతే వాళ్ళు ఇచ్చిందెంత ఓన్లీ 5 గుర్రాలు ఇచ్చారు.
5 గుర్రాలు ఇస్తే లాటరీ తీసి లాటరీ ద్వారా ఇస్తే అది నాకు కలిగింది. నాకు అది రావటము దాని ప్రకారం ఆ గుర్రం కొంచెం ఫాస్ట్‌గా ఉంది. అతను కొంచెం డల్‌గా ఉన్నాడు. ఇంకా దాన్ని ఎక్కి నేను బయలుదేరుతూ ఉన్నాను. ఒక బయలుదేరినప్పుడు యమద్వారం అది అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో పోర్టర్ ఏం చేసి నా బ్యాగ్ తీసుకున్నాడు. అయితే నాకు మధ్యలో వాకింగ్ చేసేందుకు ఈ ఏజెంట్స్ ఒక స్టిక్ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఆ అబ్బాయి దగ్గర ఉన్న స్టిక్ 2 నన్ను పట్టుకొని గుర్రం మీద కూర్చోమన్నాడు. నేను సరేలే అని చెప్పని నేను పట్టుకొని కూర్చొని అలా వెళ్తూ ఉన్నానంతే. ఒక ఎక్కడైతే 1 అవర్ అలా మధ్యలో 2 సార్లు నన్ను దింపి నడవమన్నాడు. ఆ టైంలో తను లంచ్ తీసుకోవటము, గుర్రానికి నీళ్లు తాగించడం జరిగింది. ఇంక నేను వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆహ్, ఆ స్టిక్ అనేది స్లిప్ అవుతుంటే కరెక్ట్ చేసుకుంటున్నాను. కానీ నాకెప్పుడు ఆలోచన రాలేదు. అది కింద పడుతుందేమో అని. కానీ జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాను. 1 అవర్ తర్వాత ఏమైంది, అక్కడ ఆ స్టిక్ కింద పడిపోయింది. అంటే మనం ఎక్కడైతే ఆ కర్మకి అనుభవించిన ప్లేస్ ఉంటుంది గదా! అది నేనక్కడికెళ్ళాను. వెళ్ళిన తర్వాత అది పడిపోయింది. ఆ స్టిక్ పడిపోయిన తర్వాత గుర్రం గదా! సహజంగా జంతువు భయపడుతుంది గదా! భయపడి ఇలా కాలు లేపడంతోనే నేనిలా వెనక్కి నా చేతుల మీద పడిపోయాను. అది రివర్ బెడ్ అది. అక్కడ అప్పుడే నాకు ఈ 2 చేతులు ఫ్రాక్చర్ అయినాయి ఇక్కడ. ఈ 2 ఫ్రాక్చర్ అయ్యి బయటికి రక్తం రాలేదు. కానీ ఏందంటే ఈ మూవ్‌మెంట్ కోల్పోయాను. ఆ నమ్‌నెస్. ఇంకా వాళ్ళు అతను గుర్రపు అతను పోర్టర్ ఏం చేశాడు నన్ను కూర్చోబెట్టి ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఎనర్జీ లెవెల్స్ డిస్టర్బ్ అయితాయి. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ అలాంటివి జరిగినప్పుడు. దాన్ని మనం నార్మలైజ్ చేసుకోవాలంటే భూమితో అనుసంధానం చెందాలి. ఆ టెక్నిక్ నాకు తెలుసు కాబట్టి నేను ఆ రివర్ బెడ్ పైన అలానే పడుకున్నాను. ఓ 15 నిమిషాలు పడుకున్న తర్వాత అప్పుడు తను లేపితే కూర్చున్నాను. ఇంతలో ఒక తెలుగతను శర్మ అనే అతను పాసర్ బై అంటే నాకును అతనికి ఎలాంటి సంబంధం లేదు. వెళ్తున్నప్పుడు ఏం జరిగిందని అడిగినప్పుడు నేను చెప్పాను. అది నా స్థితి ఎలా ఉందంటే, ఆ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ గాని, అంటే బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ గాని, టాబ్లెట్ గాని తీసుకోవాలంటే నా మూవ్‌మెంట్ అనేది లేదు. అసలు అతనొచ్చేసి నాకు పెయిన్ కిల్లర్ తన దగ్గర ఉన్నది ఇచ్చి, ప్లస్ స్ప్రే తోటి వాలిని స్ప్రే ఉంటుంది గదా! మొత్తం ఈ 2 ఇలా స్ప్రే చేసి, మంచినీళ్ళు తనే ఇచ్చి, తాగిన తర్వాత ఇంకా అతను ఓ 5 మినిట్స్ ఉండి బయలుదేరాడతను. నేను ఎక్కడ వెళ్తున్నారంటే, ఇలా నేను గూడా అక్కడ ఎక్కడైతే అకామిడేషన్ ఇస్తారో అక్కడే ఉంటాను. మిమ్మల్ని కలుస్తా అన్నారు. సరే అని చెప్పని నేను ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత నేను పోర్టర్‌తో చెప్పాను. సరే మనం ప్రయాణం చేద్దామని మళ్ళీ తను నన్నెక్కించాడు. గుర్రం ఎక్కించి అప్పుడు ఇంకో 2 అవర్స్ నేను గుర్రం మీద వెళ్ళాను. ఇది జరిగిన తర్వాత గూడా. 2 అవర్స్ ప్రయాణం చేసిన తర్వాత మనం ఎక్కడైతే అకామిడేషన్ ఉంటుందో అంటే నార్త్ వ్యూ అది. ఆ నార్త్ వ్యూలో ఏంటంటే మనకి ఈ పిక్చర్ చూడండి మీకు. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఒక పక్కన కనిపిస్తుంది. అకామిడేషన్ ఇంకో పక్కన వచ్చేసి కొండుంటుంది. అవును సార్. ఈ ఈ పిక్చర్‌లో మీకు మన పెద్ద అంటే ఎక్స్‌పాండ్ చేసి పీసీలో అలాంటివి చూసారనుకోండి. చూస్తే మీకు అండాకారంలో ఐస్ ఫార్మ్ అవుతుంటుంది. ఆ కొండ పైన. ఐస్ ఇలా అండాకారాన్ని ఫార్మ్ అయ్యి, మధ్యలో మీకు స్త్రీ పురుషతత్వాలు అంటే ఆ అండాకారం చివరిలో పురుషతత్వము, హ్మ్. మధ్యలో వచ్చేసి స్త్రీతత్వము 2 అంటే ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా. ఆ 2 అంటే ఆ 2 ఆకారం ఐస్‌తో ఫార్మ్ అయ్యి నాకు కనిపించాయి. అంటే శివపార్వతులు లింగ రూపంలో మేము ఇక్కడే ఉన్నామన్న మెసేజ్ నాకు అర్థమైంది. అది చూసిన తర్వాత. అలా ప్లస్ ఇంకోటేంటంటే నాకు ఆ రోజు ఇలా నా బెడ్ గూడా జస్ట్ డోర్‌కి దగ్గరలో. నేనక్కడ బెడ్ మీద కూర్చొని అది ఆ పర్వతాన్ని చూడొచ్చు. ఎంత దూరం అంటే ఒక 500 మీటర్స్ గూడా ఉండదు. అంటే మనకు రోడ్డు ఉంటుంది గదా! రోడ్డుకు అవతల పక్కన పర్వతము, ఇవతల పక్కన మా అకామిడేషన్. ఆ విధంగా నాకు ప్లస్ డోర్ నుంచి నేను బెడ్ మీదకెళ్ళి చూసేట్టుగా నాకు అవకాశం వచ్చింది. సో, ఆ రోజు రోజంతా అదే దృష్టితో అక్కడ చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత నైట్‌లో పడుకుంటే నాకెలాంటి అనుభూతి అంటే, నేనొక
వినాయకుడు ఎలా చిన్న పిల్లవాడిగా ఎలా మారిపోతాడు చూడండి. ఆ విధంగా నేను చిన్న పిల్లవాడిగా మారిపోయి ఆ రోజు నైట్ లో జరిగిన అనుభూతి. ఈ వాళ్ళ ఒళ్ళో పడుకున్నానంట, శివపార్వతుల ఒళ్ళో. అది నాకు అద్భుతమైన అనుభూతి. అదేంటంటే మనకు శాస్త్రాల స్థితి అంటే తలభాగంలో భూమికి మనకెలా సహస్రారము, ఆ కైలాసపర్వత వచ్చి భూమికి సహస్రారం. కానీ అప్పుడు ఇది సెవెంత్ డైమెన్షన్, కానీ అది నైన్త్ డైమెన్షన్ మనకు. ఆ నైన్త్ డైమెన్షన్ లో ఉన్నది నాకు కలిగిన ఆ అనుభూతి రాత్రి. ఇంకా తిరిగి వచ్చేంత వరకు కూడా మామూలుగా మాకు అయిపోయింది. ఫర్దర్ కంటిన్యూషన్ కి నన్ను అందరు ప్రివెంట్ చేశారు వెళ్ళేందుకు. ఎందుకంటే అది చాలా ఎత్తుగా ఉండి అంటే తూర్పు ప్లస్ గౌరీకుండ, తూర్పు భాగం ఉన్న గౌరీకుండ అనేది చూసేందుకు. ఇంకా నా మెసేజ్ ఎవరు అర్థం చేసుకుందా అంటే, నేను అర్థం చేసుకున్నది, మీ ఇద్దరు ఇక్కడంటే నేను ఇంకెందుకు ఎక్కడికి వెళ్తావు అన్నట్టుగా నాకు మెసేజ్ వచ్చింది. అది ఇక నువ్వు తిరగాల్సిన అవసరం ఉంది, మా ఒళ్ళో నువ్వు పడుకున్నావు కదా, ఇంకా నువ్వు ఇంకెందుకు వెళ్తావు, దూరం వెళ్ళాలి. నేను వెళ్ళాలన్నా కూడా అందరు ఎవరు రానివ్వలేదు. ఎందుకంటే ఫర్దర్ అది స్టీప్ ఎక్కుతున్నప్పుడు ఇంకా మీకు ఏమైనా డ్యామేజ్ కావచ్చు. అందుకని ఆ జాగ్రత్త కోసం, ఎందుకంటే డాక్టరే ఉన్నాడు కదా, అతను చెప్పడం కాకుండా అందరితో తెప్పించాడు ఆ టూర్ వాళ్ళతో. ఇక దాంతో ఇంకోటి ఏంటంటే కొందరు ఆ ప్రయాణం చేయలేని వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే ఆ పీఠాధిపతి ఉన్నారు కదా, వాళ్ళు ఇంకో నలుగురు అందరు అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఫర్దర్ ప్రయాణం క్లిష్టమైనదని ఇక్కడ వరకే వెళ్తుంటారు. ఫస్ట్ డే వరకు వెళ్ళి తిరిగి వస్తుంటారు. కొందరికి వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఫస్ట్ డే కూడా చూడకుండా రిటర్న్ రావాల్సి వస్తుంది. కొందరికి ఆరోగ్యం, అంటే మాలో వచ్చిన వాళ్ళలో ఒక ముగ్గురు నలుగురికి ఆక్సిజన్ లెవెల్స్ సరిగా రాకపోవటం వల్ల వాళ్ళు మానసరోవర్లోనే ఉండిపోయారు. నేను వన్ డే ప్రయాణం చేసి నాతో పాటు ఇంకో 5-6 మెంబర్స్ అక్కడే ఉన్నాం. అక్కడే ఉండి తెల్లవారి ఎప్పుడైతే వాళ్ళు, అంటే మూడో రోజు ప్రయాణం చేసి వాళ్ళు తిరిగి వస్తారు కదా, ఆ టైంకి మాకు కూడా ఇలా వెహికల్స్ ఉంటాయి, చైనీస్ గవర్నమెంట్ అరేంజ్ చేసేది. ఆ వెహికల్ ద్వారా, అంటే మనకు కావాలంటే గుర్రంలో రిటర్న్ వెళ్ళొచ్చు, లేకపోతే వెహికల్ ద్వారా అయితే అందరం కలిసి వెహికల్లో వెళ్ళి తిరిగి వాళ్ళతో పాటు మేము చేరుకున్నాం. అంటే మామూలుగా మూడో రోజు ప్రయాణం ఏదైతే, అంటే వాళ్ళు మార్నింగ్ 6 బయలుదేరి 8కి వచ్చేసారు. అందుకని మామూలుగా ఏం చేస్తారంటే ఆ రోజు కూడా అక్కడే ఉంచుతారు, మానసరోవర్లో ఉంచి తర్వాత రోజు 4గో రోజు తీసుకెళ్తారు. కానీ మాకు ఎప్పుడైతే అన్ని సక్రమంగా జరిగిపోయాయో వెంటనే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేశారు. వెహికల్ అరేంజ్ చేసి రిటర్న్ అక్కడ నేపాల్ చేరుకున్నాం. అంటే ఇట్లా అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే, ఇక మనకు మానసరోవర్లో ఉన్నప్పుడు డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది, ఓవర్ కోట్ వాళ్ళు ఇస్తారు. కనిపిస్తుంది కదా అందరికి? కనిపించట్లేదు సార్, మధ్యలో వైట్ పేపర్. ఇది 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 ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్ ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది. పైకి పెట్టండి, పైకి. ఓకే, కనిపిస్తుంది సార్. ఇది డ్రెస్ అన్నట్టు, అంటే మనం మామూలుగా 3 రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు కనిపిస్తుంది సార్ ఇప్పుడు. అదే మొత్తం 8 రోజులు. అంటే మనకి నేపాల్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం కదా, అప్పటి నుంచి ఇలా పైన డ్రెస్ తీసుకుంటాం అన్నమాట. ఇలా చలికి తట్టుకోవాలి కదా అన్ని, అంటే సబ్ టెంపరేచర్స్ లో ఉంటాం కాబట్టి. ఇంకా అది జరిగి నేను తిరిగి 8వ రోజే మేము రిటర్న్ వచ్చేసాం. అంటే 3వ రోజు వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఈ క్లోజింగ్ సెరమనీ అందరికి ఆయన చెప్తూ 30 సంవత్సరాలుగా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే, అది ఫిష్ టైల్ ట్రావెలర్స్ అని నేపాల్ వాళ్ళు. అతను ఎండి చెప్తున్నారు, నాకు తెలియదు ఈ బ్యాచ్ వచ్చిన దగ్గర నుంచి అన్ని మిరాకిల్స్ జరిగాయి. ఎప్పుడైతే పర్మిషన్స్కి వస్తే నేను రోజులు 15 రోజులు అలా ఉండి డిఫికల్టీ జరిగేది. కానీ అది నాకు అర్థం కాదు, సంథింగ్ డ్రివెన్ ఫోర్స్ జరుగుతున్నది, అన్ని మిరాకిల్స్ జరుగుతూ అన్ని పర్మిషన్స్ రావటం టైంకి. ఆ తర్వాత 8th డే నేపాల్ అంటే వచ్చిన వాళ్ళలో, అంటే 3వ రోజు నేపాల్లో బయలుదేరి తిరిగి మళ్ళీ తిరిగి వస్తాం కదా,
ఆ 8th డే రిటర్న్ వచ్చింది మొట్టమొదటి బ్యాచ్ అంట. 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో. మామూలుగా 13-14 డేస్ తీసుకుంటారు. నేపాల్ టు నేపాల్. అలాంటిది ఆ 8th డేలో మాకు అయిపోయింది. ఇంకోటేంటంటే రిటర్న్ వాళ్ళు టికెట్ బుక్ చేయనివ్వరు. ఎందుకంటే ఈ వేరియేషన్స్ వాతావరణం అనుకూలంగా లేకపోవటం, పర్మిషన్స్ డిలే కావటం అనే ఉద్దేశం ఏంటంటే నేపాల్ వచ్చిన తర్వాత మనం రిటర్న్ జర్నీ బుక్ చేసుకోవాలి. నాకు నైట్ 10:30 మేము వచ్చాము. రావటంతోటి అతను డాక్టర్ నన్ను ఒక లోకల్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆయనకి వాళ్ళ ఆవిడ 8th మంత్ ప్రెగ్నెంట్. ఆయన కూడా ఆ అబ్బాయి నాతో ఉండి ఎప్పుడు ఏ రోజు పేరు పెట్టి పిలిచేవాడు కాదు. బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాడు. అంటే చాచాజీ చాచాజీ అని హిందీలో పిలుస్తూ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్‌లో ఎక్స్‌రే తీయించి ఆ తర్వాత ఇక్కడ చేతికున్న కట్టె తీసేసి ఇక్కడ ప్యాడ్స్ పెట్టి అప్పుడు ఈ లాస్ట్ మీటింగ్‌లో అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత అప్పుడు మేము బుక్ చేసుకోవాల్సిన టికెట్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఈవెన్ అక్కడున్నప్పుడు గూడా పరిక్రమ చేస్తున్నప్పుడు ఈ మొత్తం బంధించబడి ఉండటం వల్ల ఈ ఫింగర్ మూవ్‌మెంట్స్ ఉండయి గదా! ఈవెన్ నా జిప్ ఓపెన్ చేసుకోవాలన్నా నాకు ఆ శక్తి సరిపోయేది కాదు. అన్నీ వాళ్ళే చేశారు. పాస్‌కెళ్ళాలంటే పాస్‌కెళ్ళాలంటే నేను గూడా వస్తాను. అక్కడ నిలబడిపోయాను. నేను ట్రై చేస్తుంటే నాకది ఓపెన్ కావట్లేదు. అంటే మొత్తం ఇక్కడ కట్టుంటం వల్ల. ఏమైందంటే అప్పుడు చెప్పాను ఈళ్ళు నాకు గ్రిప్ రావట్లేదంటే వాళ్ళే ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేసి అంటే మన సొంత పిల్లల్లాగా చేశారు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ జిప్ అంటే ఇవన్నీ నేను బ్యాగ్ ఉంటుంది గదా! బ్యాగ్ జిప్ క్లోజ్ చేయాలని అంటే సూట్‌కేస్‌ది. ఆ రోజు నాకొక 15, 20 నిమిషాలు పట్టింది. దాన్ని లాగి క్లోజ్ చేయాలంటే. ఆ నైట్ అంతా మొత్తం నేను ఇలానే మొత్తం రెడీ చేసుకొని అప్పుడు 4:30, 4 ఆ ప్రాంతాల్లో పడుకున్నాను. 5:00 నాకొక హాస్టల్ పాడి స్వప్నంలో వచ్చి, నేనే మీకు అంతరాయం కలిగించానని చెప్పని చెప్పింది టూర్‌లో. కానీ నేను అడగలేదు, చేయలేదు. అలా చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక వారం రోజులు మళ్ళీ ఇన్వైట్ చేసి క్వెషన్ ఏసుకున్నాను. ఎందుకు చేశారు ఈ పని అని చెప్పంటే, దానికి కూడా నాకు జవాబొచ్చింది. గత జన్మల్లో నేను ఏదైతే ఇబ్బంది కలిగించానో వేరే జీవికి, దానివల్ల దాని ఫలితంగా ఇలా చేయాల్సొచ్చింది. అక్కడేంటంటే ఒక పెద్ద పక్షి మానసరోవర్ ఆ ప్రాంతంలో ఉండే పక్షులనుకుంటా అవి. ఆ పక్షి ఈ రెక్కలుంటాయి గదా! ఆ రెక్కల పైన నాకు గాయంతో కనిపించింది. వాటికి రెక్కలంటే మనకు చేతులే గదా! అవును సార్. సో, ఆ కర్మబంధం నుంచి నేను విముక్తినయ్యానది. ఆ తర్వాత రెగ్యులర్‌గా అంటే ఇన్వైట్ చేస్తూ ఆ పక్షిని ధ్యానంలో అంటే అక్కడ పడిపోయినప్పుడు గూడా నేను అందరికి థాంక్స్ చెప్పాను. ఆ గుర్రానికి తర్వాత ఈ పోర్టర్‌కి అందరికి. నేనెవరిని మన మామూలు స్థితిలో అయితే ఏం చేస్తాం తిట్టుకుంటాము అందరిని. అలా కాదు. నేను నేనెలా అంటే అందరికి కృతజ్ఞత తెలుపడానికి నా కర్మఫలాన్ని మీరిక్కడ తొలగించారు. తొలగించిన తర్వాతనే నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఫర్దర్ ఆ దర్శనానికి. సో, తిరిగొచ్చిన తర్వాత నేను రెగ్యులర్‌గా ధ్యానంలో ఈవెన్ ఇప్పటికి కూడా ఆ పక్షిని, ఆ పోర్టర్‌ని, ఆ గుర్రాన్ని అన్నిటిని ఇన్వైట్ చేసి నా కర్మబంధాలను తొలగించినందుకు కృతజ్ఞత చెప్తూ మీరు ఎంత బాధ అనుభవించుంటారు మీకు ఆ గాయం వల్ల. కాబట్టి నన్ను క్షమించవలసిందని చెప్పి నేను రెగ్యులర్‌గా ధ్యానంలో కోరుకుంటాను. ఎందుకంటే ఈ బాధ నేను అనుభవించిన దానికే మనకు యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ధ్యానంలో చెప్పేదంటే ఓన్లీ 20% ఆఫ్ ది కర్మలు మనకొస్తాయి. సో, అది ఇంకెంత బాధ అనిపించిందనేది నాకు ఆ పక్షి దానికి నేను క్షమాపణ చెప్పుకుంటూ రెగ్యులర్‌గా ధ్యానంలో చేస్తుంటాను. సో, తిరిగి వచ్చిన తర్వాత కూడా నాకు నేపాల్ చేరిన తర్వాత నైట్ 10:30కి ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సొచ్చింది. అప్పుడు మా అబ్బాయి బెంగుళూరులో ఉంటారు. అయితే అందరితో పాటు మీరొస్తారా అంటే లేదని చెప్పాను. నా పరిస్థితి ఏందంటే అక్కడ ఇమిగ్రేషన్‌లో మన పాస్‌పోర్ట్ జేబులోకెళ్ళి తీసి ఇవన్నీ చేయించుకోవాలి గదా! అది గూడా నా వల్ల
తీయలేని గ్రిప్ లేని పరిస్థితిలో ఉన్నాను. అందుకని చెప్పాను నేను మా అబ్బాయితో, రిటర్న్ టికెట్ బుక్ చేయరా అని చెప్పని. నువ్వు కూడా రా, నేపాల్కి రమ్మంటే వచ్చాడు అతను. అక్కడ కూడా అద్భుతం చూడండి, డైరెక్ట్ టికెట్ దొరికింది వెంటనే, వాడికి దొరికింది, తిరిగి రిటర్న్ కూడా మా ఇద్దరికి. అంటే నేను 13th బయలుదేరితే ఇండియన్ నుంచి 21st నేను బెంగళూరులో ఉన్నాను. 11 డేస్లో 11th బయలుదేరాం. 11th to 21st అంటే కరెక్ట్ 11 డేస్లో ఎవరైతే నేపాల్లో పరిక్రమ చేసి రాని అలాంటి టైంలో 13 డేస్ అలా తీసుకుంటుంది. నాకు 11th డేలో ఇండియా టు ఇండియా వచ్చేస్తాను నేను. నాకు అనుభూతి ఎలా అంటే, ఇది ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఎలా తీసుకెళ్తుందో చేయి పట్టుకొని, ఆ అనుభూతితో వచ్చాను నేను ఇండియా. తర్వాత డాక్టర్ దగ్గరికి తెల్లవారి మేము 22 చేరుకొని, ఆ రోజు నైట్ తెల్లవారుజాము చేరుకొని డాక్టర్కి మెసేజ్ పెట్టాము. 22nd డాక్టర్కి దగ్గరికి వెళ్ళి సాయంత్రం వెళ్ళి చూపెట్టాను. చూపెడితే ఇప్పుడు అడ్మిట్ కా, నేను రేపు మార్నింగ్ చేస్తాను సర్జరీ. ఈ వారం రోజులు డాక్టర్ చూసి అతను సర్ప్రైజ్ అయిపోయాడు, ఎక్కడ ఇన్ఫెక్షన్ అనేది లేదు. ఫ్రాక్చర్ 1 వీక్ అయింది. డైలీ మెడిటేషన్ చేసేవాడిని నేను, అదే నన్ను కాపాడేది. కాకపోతే నొప్పి అనేది ఉండేది. ఫ్రాక్చర్ సర్జరీ చేసినప్పుడు కూడా నాకు వెన్నెముకల పైన ఇంజక్షన్ ఇస్తారంటే నేను వద్దన్నాను. అప్పుడు లోకల్ ఎనెస్థీసియా ఇచ్చి, మరి అప్పుడు మీకు సర్జరీ అయిపోయిన తర్వాత వెంటనే మీకు నొప్పి ఉంటుంది అంటే ప్రాబ్లం లేదని, అలా ఆ నొప్పిని అలా భరిస్తూ వచ్చాను. మధ్యలో మీకు ఛానల్ నుంచి ఒక సెషన్ కూడా కండక్ట్ చేస్తాను నేను, మీకు గుర్తుంటే. అలా ఆ విధంగా అదొకటే అద్భుతం కాకుండా, నేను రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ నాతుల్లా పాస్ అంటే భూటాన్, సిక్కింలో గ్యాంగ్టక్ నాతుల్లా పాస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా నాకు ఇది కిరీట స్థానం కదా మన శరీరానికి, మన కైలాష్ మానసరోవర్. సో ఫూటీల్స్ ఆఫ్ హిమాలయస్ అంటారు అది, అంటే పాదస్థానం అది. నేను ఎప్పుడైతే ఇక్కడికి నాతుల్లా పాస్ కంటే అది 14,150 feet, ఆల్మోస్ట్ మీకు మానసరోవర్ రైట్ లో ఉంటుంది. ఇది కూడా ఉన్నప్పుడు చుట్టూ అప్పటికి ఆ పుష్పాలు అంటే మంచు కొండలపైన అప్పటికి రోడ్ పక్కన అంత పడుతుంది. చూస్తుంటే నాకేంటంటే మంచు కొండల్లో తెల్లటి పుష్పాలు పూసినట్టుగా అనుభూతి కలిగింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాదస్పర్శ అంటే పార్వతీ పరమేశ్వర్ల పాదస్పర్శ నాకు అక్కడ కలిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫూటీల్స్ అంటారు కదా, నేను వెంటనే ఫస్ట్ అది అడుగు పెట్టే ముందు దండం పెట్టుకొని అనుభూతిని కలిగించినందుకు. ఆ తర్వాత అక్కడ అలాంటి టెంపరేచర్స్ లో లోయర్ టెంపరేచర్స్ కదా, వాళ్ళు ఆ సిపాయిలు వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళు యాక్టివ్గా మూవ్ అవుతుంటే వాళ్ళని చూస్తే నాకు శివగణాలే గుర్తొచ్చారు. అంటే శివపుత్రులు తప్ప, అంటే ఆ మంచు కొండల్లో వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండలేరు కదా. అందుకని ఒక సిపాయితో నేను చెప్పాను, మీరంతా అది హిందీలో చెప్పాను అన్నట్టు, మీరు శివపుత్రులు కాబట్టి ఇక్కడ ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నారు అని చెప్పని హక్ చేసుకున్నాను. వాళ్ళ ఫోటో మనం తీసుకోకూడదు కదా, చేస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంకా నా డ్రెస్ చూడండి ఇక్కడ, ఈ ఫోటోలో కనిపిస్తుందా? ఇంకొంచెం పైకి ఎత్తండి సార్. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఈ పిక్చర్ లో నేను ఎక్స్ట్రా డ్రెస్ ఏమైనా వేసుకుంటే, పైన ఒక షాల్ తప్ప. అవును సార్, లేదు. ఆ పక్కన ఉన్న వాళ్ళు చూడండి, మొత్తం ఓవర్ కోట్స్. అంటే నేను ఇక్కడ ఏ విధంగా అయితే వేసుకున్నానో ఓవర్ కోట్స్, క్యాపులు, ఇవి ఏది మఫ్లర్లు అన్ని పెట్టుకొని పరిగెడుతూ ఉన్నారు చలి చలి అని. నాకు అక్కడ 1.5 hour ఉన్నాను, నాకు సింపుల్ ఈ డ్రెస్తో ఉన్నాను, నాకు ఎలాంటి చలి అనేది ఫీలింగ్ రాలేదు. అక్కడి నుంచి తిరిగి రావాలని అనిపించలేదు. దీనికి ముందు ఏంటంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మన స్త్రీలు గర్భకోశ సమస్యలు అనే వర్క్షాప్ జరిగింది ఇక్కడ, సేత్ బాలకృష్ణ గారిది. అది జరిగినప్పుడు అందులో ఆ మేడం ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మనలో ఏంటంటే ఈ స్త్రీ పురుషత్వాలు ఈక్వల్ అయినప్పుడే మనకు ఆజ్ఞాచక్రం అనేది ఓపెన్ అవుతుంది. అంతవరకు మీకు ఆజ్ఞాచక్రం అనేది ఓపెన్ జరగదు. ఎందుకంటే మనం అహంభావంతో ఉంటాం కదా పురుషులుగా.
అహంభావంతో ఉన్నప్పుడు ఈ స్త్రీతత్వంతో ఏకత్వం కానంత వరకు మనకి ఆజ్ఞాచక్రం ఓపెన్ కాదు. అయితే ఎప్పుడైతే మీలో ఉన్న స్త్రీతత్వాన్ని, పురుషతత్వాన్ని ఏకీకరణ చేయండి అని ఆమె ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరుసగా నేను ఏడుస్తూనే ఉన్నాను. అంటే మాట్లాడలేకపోతున్నాను ఆ వర్క్షాప్‌లో. ఇక్కడే జూమ్ సెషన్‌లో జరుగుతున్న. ఆ తర్వాత మేడంతో చెప్తుంటే కూడా నా వల్ల కాలేదు. ఆమె అన్నది కూల్ డౌన్, కూల్ డౌన్ చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు చెప్పిందనంటే, ఇది మీరు మళ్ళీ ఇదే ఇన్స్ట్రక్షన్ తోటి మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఒక 20 మినిట్స్ అలా చేసుకోండి అన్నారు. కానీ ఆ ఫస్ట్ డే ఏదైతే జరిగిందో ఆ 30 మినిట్స్ లోపల మొత్తం నాలో ఉన్న ఎనర్జీ ఇంబాలెన్స్ అనేది వెళ్ళిపోయింది. అది నాకు అర్థమైంది. ఇంబాలెన్స్ వెళ్ళిపోయిన తర్వాత అంటే మనకు ఆజ్ఞ ఓపెన్ అయినట్టు అక్కడ. ఓపెన్ కావటం వల్ల ఏంటంటే నాకు ఆ తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం చేసుకున్నా నాకేమి ఎలాంటి ఫీలింగ్ రాలేదు. ఇది నాకు ప్రాక్టికల్‌గా అనుభవం. ఏంటంటే ఏ ఎక్స్ట్రా నేను క్లాత్ ధరించకుండా అక్కడ కంఫర్టబుల్‌గా ఉన్నానంటే నా ఎనర్జీ లెవెల్స్ అక్కడ మ్యాచ్ అయినాయి. సహస్రాలు ఓపెన్ అయ్యి ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ కావటం లేనిది మనకేంటంటే ఒకసారి ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అయితే మనకి ఎక్స్ట్రా ఏది అవసరం లేదు. ఇప్పుడు హిమాలయ యోగులు ఉంటారు కదా! నాగసాధులు వీళ్ళంతా. వాళ్ళు మామూలుగా మనం మామూలు బట్టలు వేసుకున్నట్టు ఉండి అక్కడ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సహస్రార స్థితిలో ఉంటారు ఎప్పుడు. ఆ సహస్రార స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండగలుగుతున్నారు. అది నాకు అర్థమైంది. ఇక్కడ నాకు చలి లేకపోవటానికి కారణం ఏంటంటే నేను ఆ పొజిషన్‌లో ఎక్కడైతే ఉన్నానో అది నాకు ఆ స్థితిలో అటైన్ అయ్యాను కాబట్టి నేను అక్కడ మేనేజ్ చేసుకోగలిగాను. దాదాపు వన్ డే మార్నింగ్ వెళ్ళి తిరిగి ఈవినింగ్ వస్తుంటాం. మధ్యలో చాంగి లేక్ అని ఉంటుంది. దాని ముందు ఇక్కడ మేము వచ్చిన ఫ్రెండ్స్ 10 మంది ఉంటాం కదా! దాంట్లో వాళ్ళందరూ ఇది ఇక్కడ ఈ ఫోటో. యాక్ పైన ఎక్కాను చూడు. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఈ యాక్ పైన ఎక్కే ముందు ఆ మంచు కొండల పక్కన రోడ్డు పక్కన ఆపి అందరూ ఇప్పుడు మన సినిమాల్లో షూటింగ్‌లో మంచుతో ఆడుకుంటారు కదా! ఇలా పైకి వేస్తూ. అలాంటి అందరూ ఒకరికొకరు మంచు చల్లుకుంటూ ఆడుకున్నారన్నమాట. అది కూడా వీడియో తీశాను నేను మొత్తం అందరిది. అక్కడ కూడా అంటే నేను మళ్ళీ తిరిగి సిక్కిం దాటిన తర్వాతనే డార్జిలింగ్ వచ్చాను. డార్జిలింగ్ వచ్చిన తర్వాతనే ఈ అప్పుడప్పుడు ఈ పైన షాల్ వేసుకునేవాడిని. ఇంకా ఇక్కడికి ఇంకా దానికి తప్ప నాకు అంటే వేరే తీసుకెళ్ళినా కూడా నేను ఏది యూజ్ చేయలేదు. అది నా పరిస్థితి. ఈ భూటాన్ యాత్ర అంటే మొత్తం 11 డేస్ ఫ్లైట్‌లో హైదరాబాద్ టు హైదరాబాద్. భూటాన్ కూడా బాగా అనిపించింది. నాకు మెయిన్‌లీ ఈ మూడో అనుభవం ఇక్కడ జరిగిందన్నట్టు. ఫుట్ పాద స్పర్శ అనేది. సో, ఇది నా జీవితంలో మర్చిపోలేని అనుభవాలు. అందుకని నాకు అనిపించింది ఈ పుస్తకాల్లో ఈ ఫోటో రూపంలో అంటే మామూలుగా రాశాను అనుభవాల్ని. అది ఆ మేడం చెప్పడంతోటి ఆ అనుభవాలు రాశాను దీంట్లో. అనుభవాలు రాస్తున్నప్పుడు ఆ తర్వాత నాకు థాట్ వచ్చింది. అంటే ప్రింటింగ్ కోసమే వెళ్ళినప్పుడు అది వర్కౌట్ కాలే. వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇంకా అప్పుడు ఈ అనుభవాలు కూడా అందులో చేర్చి ఈ ఫోటోస్ అని పెట్టి అప్పుడు వెళ్ళామన్నట్టు. నిన్న వెళ్తే అసలు ఇది ప్రింట్ కాపీ ఇచ్చారు. ఇంకా ఫర్దర్ ఈరోజు మళ్ళీ వెళ్ళి మొత్తం బుక్స్ అన్ని ప్రింటింగ్ చేశాను. అంటే జరిగిన ప్రతి ఆటంకానికి ఒక కారణం అనేది మాకు వచ్చి దీంట్లో అడిషనల్ ఇంప్రూవ్మెంట్ అని బుక్ లో జరుగుతుందన్న. దీని అంటే ప్రతి విషయం కూడా అంటే ఇట్స్ ఓన్లీ ఛానలింగ్. ఇక్కడ నేను చేసేదే లేదు, అమ్మవారు చేస్తుంది అంతే. ఈ బుక్ ఈ రూపానికి రావటం కూడా ఆమె కారణం. నాకే ఇమాజిన్ నేను ఎప్పుడు చేయలేదు లలిత సహస్రనామం. ఎప్పుడన్నా లేడీస్ ఈ భక్తి టీవీలో సామూహికంగా జరిగినప్పుడు మా మిస్తో కూర్చొని చదివాను అంతే తప్ప నేను ఎప్పుడు దాని మీద ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఈ కాశీ అనుభూతి తర్వాత ఇక్కడ రావటము, ఆ తర్వాత సైన్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే భావన కల్పించటము, ఇప్పుడు ఈ రోజు బుక్ రూపంలో రావటానికి అంతా ఆమె చేస్తుంది. అది నాదేం లేదు. 2,500 కాపీస్ ప్రింట్ చేస్తున్నాను. మీకు అందరికి తెలుసు కదా, మన సెషన్లో మహాలక్ష్మి బరంపూర్ ఆమె మీరు ఈ కాపీని ఎన్ని ప్రింట్ చేస్తున్నారంటే 1000 అంటే 1000 ఎక్కడ సరిపోతుంది, నాకే 1000 కావాలని చెప్పని ఆమె అనటం. అన్న తర్వాత 2000 ప్రింట్ చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు అనిపించింది అంటే మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ వెళ్ళినప్పుడు మన కాస్ట్ పెరుగుతుంది. సో ఇంకో 500 క్వశ్చనింగ్ గా తీసుకొని అంటే నా దగ్గర ఒక 15,000 కాపీలు
1500 ఉంటుంది. 1000 కాపీలు ఆమెకి వెళ్ళిపోతుంది. నేను నెల్లూరు సెషన్స్కి రేపు ఏప్రిల్ 10, 11, 12 3 days వర్క్షాప్కి టోటల్ ఈ బుక్ దీని మీద క్లాసెస్ ఆ వర్క్షాప్ చేస్తూ, ఆ తర్వాత ఆ వర్క్షాప్లో అంటే ఈ సాధన ప్రక్రియలు మనకు సెషన్లో చేయలేదు, ఒకటో రెండు చేసాం అంతే. ఒకటి నీట్ ద్వారా, ఇంకోటి ఇంకోటి కూడా చేయలేదు. సో ఆ సాధన ప్రక్రియలు కూడా వాళ్ళతో చేయించాలనే ఉద్దేశంతో, అంటే ఫస్ట్ నాకు 3 days వర్క్షాప్ లలిత మీద జరుగుతున్నది. వాళ్ళతో కూడా చెప్తే ఇలా బుక్ ప్రింట్ చేశాను తీసుకొస్తానంటే మాకు 100 కాపీలు కావాలి అని చెప్పని వాళ్ళు అన్నారు. సో వీలైన కాడికి నేను బుక్ 100 కాకపోయినా అంటే నేను ఎంత క్యారీ చేయగలుగుతున్నా అంత తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో. బట్ ఈ వారంలో బుక్ రెడీ అయిన తర్వాత నేను అన్ని ఏవైతే పెండింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి మొత్తం అంటే పత్రి జన్మస్థల్లో ఓపెనింగ్ ఉంది, బుక్ ఓపెనింగ్ ఉంది. తర్వాత నారాయణవనంలో ఇక్కడ నెల్లూరు, గుంటూరు వీళ్ళంతా ప్లస్ కోరుట్ల అందరూ నిజామాబాద్ అవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ప్రోగ్రామ్స్. ఇంకా వరుసగా నేను ఒక్కొక్కటి ప్లాన్ చేసుకోవాలి. సాధ్యమైనంత అంటే బుక్స్ తీసుకొని వస్తానని ఇంకా అలానే తీసుకుంటాను. దీన్ని మోక్షపూర్ వచ్చేసి మనకు శాస్త్రానికి ద్వారక. ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి శాస్త్ర స్థితిలో మనకు సైన్స్ పరంగా చెప్తున్నాను. ఏకత్వం అంటే మనకు ద్వంద్వ నుంచి ఏకత్వంలోకి వెళ్ళిపోతారు. లయ స్థితి, సమాధి స్థితి అంటారు. దీని మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకు స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. అదేంటంటే మన ఆలోచనలు, థాట్ ప్రాసెస్, బుద్ధి కదా దానికి ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీ మీద ఉంటుంది మనకు ఆలోచన. నిద్ర ఏంటంటే మోడ్ ఆఫ్ స్లీప్ ఎలా ఉంటుందంటే అర్ధ నిద్ర స్థితి, అంటే మనకి ఈ స్వప్నావస్థలో ఉంటాం కదా, ఆ విధంగా నిద్రపోతారు. అది కూడా తక్కువ, జస్ట్ 4 hours to 5 hours నిద్రపోతారు, అంతకంటే ఎక్కువ పోరు. పోయినప్పుడు కూడా అవేర్నెస్ అనేది ఉంటుంది, ఆ స్థితిలో ఉంటారు. సంబంధిత గ్రంథి వచ్చేసి పీనియల్ గ్రంథి. శరీర భాగాలు వచ్చేసి తలపై భాగము, మెదడు, కార్టెక్స్, చర్మం, స్కిన్. ఈ స్థానం వచ్చేసి తలపై భాగం కిరీటి స్థానం, ఇది ఇక్కడ బ్రహ్మరంధ్రం కింది భాగంలో ఉంటుంది. భౌతిక లోపాలు అంటే ఇది సరిగా పనిచేయనప్పుడు కాలుష్యాల పట్ల అత్యంత సున్నితత్వం. అంటే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, పొల్యూషన్స్. ఆ పొల్యూషన్స్ వచ్చినప్పుడు మనకి ఎలర్జీస్ రావటం అలాంటివి. దట్ ఈస్ అనదర్ ఇండికేషన్. ఒక్క నిమిషం. అది అది కూడా నేను అనుభవించాను. ఎలా అంటే అక్కడున్న 11 రోజులు కూడా అంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కదా, నాకు ఏ రోజు కూడా అలాంటి టెంపరేచర్ లో కానీ ఏది లేదు. తిరిగి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకటి టెంపరేచర్స్ ఎక్కువగా అనిపించటం, రెండోది వచ్చేసి నాకు అంటే జలుబుగా ఫీల్ కావటం. ఇప్పుడు ఇక్కడున్న స్థితి అదే చూపెడుతున్నారు కదా, శాస్త్ర స్థితిలో ఉన్నప్పుడు మీకు పొల్యూషన్స్ మీరు టాలరేట్ చేయలేరు, దానివల్ల మీకు ఇలాంటి ఫిజికల్ అంటే కాలుష్యాల వల్ల అత్యంత సున్నితత్వం, అంటే సెన్సిటివ్ గా ఉంటారు పొల్యూషన్స్ కి. ఇది కనుక క్రానిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూర్ఛతో ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళకి ఈ ఇండికేషన్ ఏంటంటే శాస్త్ర స్థితి ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు. ఎల్జిమర్స్, మతిమరుపు అలాంటివి ఉన్నవాళ్ళు ఇది బ్యాలెన్స్ లేనప్పుడు. తర్వాత ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే డిప్రెషన్ ఉంటారు, ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఎవరైనా డిప్రెషన్, బలవంతపు గందరగోళం అండ్ కన్ఫ్యూజన్స్ లో ఉంటాము. తర్వాత ఈ ఇంకా వాళ్ళలో వాళ్ళు ఉంటారు, ఒక పిచ్చి వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు కదా,
వాళ్ళంతా సహసారం ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు. దీనికి మనకు లైఫ్ లెసన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే సెల్ఫ్‌లెస్‌గా అంటే నిస్వార్థంగా ఏదైతే పని చేస్తామో అప్పుడు అలా చేయాలి మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు. ఇదేంటంటే ఎక్స్‌పాండెడ్ కాన్షియస్‌నెస్ కదా! అంటే మీకు ఏకత్వం పొందినప్పుడు ఏంటంటే మీకు ఈ మీరు నేను అనేది మీరు తొలగించుకుంటారు. ఆ నేను అనే భావన మీలో ఉండదు. మీకు అంటే అన్ అన్నిట్లో నేనే. అంటే మొత్తం అంటే మీకు బయట ఏదైతే కనిపిస్తుందో అది కూడా నేనే అనే భావనతో ఉంటారు. ఇంకా భయాలు ఏంటంటే ఇది వాళ్ళకి ఎలాంటి భయాలుంటాయంటే, తీర్మానాలు తీసుకోవడంపై భయం. అంటే ఏమైనా డెసిషన్ అంటే ఇంబాలెన్స్ ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోలేరు. మనం పాటించవలసిన పాత్ర ఏంటంటే, అనుమతి సూత్రం. నిజమైన ప్రవాహాన్ని, విశ్వ మార్గదత్వాన్ని అనుమతించడం. అంటే మనకేదైతే అంటే మనం ఛానెలింగ్ అయిపోయామనే ఆలోచనతో ఉండాలి. ఇప్పుడు నేను చేసేది నేను కాదు. అంటే యూనివర్స్ నాతో చేయిస్తుంది అనే భావంతో ఉండాలి. అది గనుక ఒకవేళ టూ మచ్ ఓపెన్ అయిందనుకోండి. పాజిటివ్ పల్స్ వచ్చేసి తన్ను తాను అంగీకరించిన శాంతి స్థితి. యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది వీళ్ళకి 100%. అత్యధికంగా తెరిచి ఉంటే, టూ మచ్ ఓపెన్ అయ్యి ఉంటే మ్యానిక్ డిప్రెషన్ ధోరణులు, లైంగిక భావాల్లో గందరగోళం, అసంతృప్తి, అసంపూర్ణ శక్తి భావం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఇంబాలెన్స్ అయినప్పుడు. అది క్లోజ్ అయిందనుకోండి సహస్రారము, ఎప్పటికప్పుడు అలసట, ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడు అలసట చెందుతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏ చోట, ఏ వ్యక్తుల మధ్య తనదైన అనుభూతి లేకపోవటం. వాళ్ళు ఈ స్థితిలో అంటే బ్లాక్ అయిన వాళ్ళు. సహస్రారం బ్లాక్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు. అంటే మనం ఎవరైనా చూసామనుకోండి ఊరికనే అలసిపోయినట్టు ఉంటారు కదా! వాళ్ళకి సహస్రారం బ్లాక్ అయినట్టు. సమతుల్య అది బ్యాలెన్స్డ్‌గా ఉన్నారనుకోండి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. అంటే వాళ్ళు మాటల్లో గాని, ప్రెజెంటేషన్‌లో గాని మ్యాగ్నెటిక్ పర్సనాలిటీస్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినాలనే భావన కలుగుతుంది మనకి. బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు. జీవితంలో అద్భుతాలు సాధించే శక్తి. మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు చేసే అంటే అంటే వాళ్ళని కాదు అక్కడ ఆ యూనివర్సల్ ఎనర్జీ అలా చేస్తూ ఉంటుంది. అతీత స్థితి అంటే కాన్స్టెంట్ లోతైన అంతర్గత శాంతి. అంటే మనకు మనసు అనేది చాలా శాంతిగా, ఆనందంగా ఉంటది ఎప్పుడు. ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయినప్పుడు. ఏంటంటే మనకు ఈ మోటో ఏంటంటే శుద్ధ చైతన్యం. ప్యూర్ కాన్షియస్‌నెస్‌లో ఉండాలి మనం. ఎప్పుడు ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నప్పుడు శాస్త్రాలు దీన్ని 700 యూనిట్స్ అన్నట్టు ఎనర్జీ లెవెల్స్ మినిమమ్. అంటే మన శాస్త్ర స్థితిలో ఉంటే మన ఎనర్జీస్ 700 యూనిట్స్ అబోవ్ ఉంటాయి. అది ఉన్నప్పుడు ఏంటంటే అది మంచి గాని, చెడు గాని వెంటనే జరుగుతాయండి. నాకు ఇంకో అనుభవం జరిగిందంటే మొన్న భూటాన్ టూర్‌లో అక్కడ చలిగా ఉంటుంది గదా! చలిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రూమ్ హీటర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ రూమ్ హీటర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏదో మనకు అక్కడ ఏమి బట్టలేం పిండుకోము. ఓన్లీ డ్రైయర్ బండిన అవి ఇన్నర్స్ ఉంటాయి గదా! పిండేసుకొని మామూలుగా ఎండేసుకుని ఎందుకంటే మామూలుగా మేమేం చేస్తామంటే సైడ్‌కేసేవాళ్ళం. అయితే అక్కడ ఆహ్, అప్పటికి ఎండలేదు. ఎండకపోతే ఏం చేశానంటే హీటర్ పైనేస్తున్నాను. హీటర్ పైనేసినప్పుడు నాకు భావన కలిగింది మనసులో. ఏమనంటే ఎక్కువ సేపయితే కాలిపోతుందనే భావన కలిగింది. అది నేనక్కడ వేసి ఒక 5 మినిట్స్ కూడా ఆ మాటతోటి అటు చూస్తూనే ఉన్నాను. అది కాలిపోయిందది. వెంటనే. అంటే మనకు అది కాషియస్ అన్నట్టు. మనకేంటంటే ప్రకృతి కాషన్ చేస్తుంది. అంటే మన నెగెటివ్ ఆలోచనలన్నీ మనలో ఉండకూడదనే ఉద్దేశంతోటి కాషియస్‌గా అది ఇండికేట్ చేసింది. ఎందుకంటే మంచి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ పడ్డాయంటే మంచి షార్ప్ ఉన్న నైఫ్ మన దగ్గర ఉన్నట్టు. అది మనం మంచికి యూజ్ చేసుకోవచ్చు. పొరపాటున మన చేతి నుంచి పడిపోయి దేని మీద పడిపోయిందనుకోండి. అక్కడ గాయం కలుగుతుంది గదా! సో, అది మనం కాషియస్‌గా ఉండాలనేది నాకు ఇండికేషన్ అనిపించింది. ఈ థ్యాంక్ యూ సార్. స్థాయిలో థ్యాంక్ యూ ఉన్నవాళ్ళు వెరీ వెల్కమ్ అండి. ఈ స్థాయిలో ఉన్నవారు దైవ చైతన్యంతో ఏకత్వం పొందుతారు. లోకమాంగళ్యం అంటే వాళ్ళెప్పుడు ఆహ్, మన ఆహ్, యూనివర్స్‌కి ఏది మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారు. శక్తి, జ్ఞానం, కరుణలకు నిలయాలు వీళ్ళు.
ఉదాహరణ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీత రూపంలో మానవాళికి శాశ్వతమైన ధర్మ సూత్రాలను అందించిన వారు. ఆత్మస్థితి ఎలా ఉంటుందంటే పరమాత్మ స్థితి అది. అంటే పరమాత్మను లయం చెంది ఉంటాం కాబట్టి. ఇది అత్యున్నత ఆత్మస్థితి, అద్వైత అనుభవం, సర్వమును ఒకే బ్రహ్మస్వరూపంగా దర్శించే స్థితి. జ్ఞాన, కరుణ, ప్రేమల పరాకాష్ట వీళ్ళలో ఉండేది. తత్వమసి, దీన్ని మనం సంస్కృతిలో ఏమంటే తత్వమసి. తత్ అంటే బ్రహ్మం లేదా పరమాత్మ. త్వం అంటే నేను, అంటే వ్యక్తిగత ఆత్మ. అసి అంటే ఉన్నాను, అంటే నేను పరమాత్మలో భాగంగా ఉన్నాను, పరమాత్మలో ఏకీకరణ చెందాననే స్థితి. ఈ స్థితిలో వ్యక్తి అనే భావం లయమైపోతుంది, నేను అనేది ఉండదు, అన్నీ బ్రహ్మమే, అంటే నాతో చేస్తున్నారు అనే అనుభవంగా తెలుస్తుంది. జీవితం సేవల ధర్మం కర్నలుగా వికసిస్తుంది. అంటే ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళకి సేవ చేయాలనే, మనం ఎంత చేసినా కూడా ఇంకా ఏం చేయాలనే ఆలోచనతో ఉంటారు. దీనికి మోక్ష గురించి ద్వారక. ఒక 2 నిమిషాలు అయిపోతుందండి. ఇది అంటే ఎవరైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే అడగొచ్చు. అయిపోయింది. ఇది సైన్స్ పరంగా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నా అనుభవాలు కూడా చెప్పాను మీకు. శాస్త్రస్థితి గురించి ఎలా ఉంటాం అనేది. ఊహించిన దానికంటే కూడా నా అనుభవంలో నాకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనిపించాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ఇచ్చారు సెషన్. శాస్త్ర స్థితి చెప్తూ మీ అనుభవాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము కూడా అనుభూతి చెందుతూ ఉన్నాం సార్ అక్కడ ఉన్నట్టు మీతో. థ్యాంక్ యూ వెరీ మచ్.